ప్రజలకు కొత్తగా మరో 2 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకటి తెలంగాణలోని హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్కు, మరొకటి ఏపీలోని విశాఖ నుంచి ఛత్తీస్గఢ్లోని దుర్గ్ మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఇదిలా ఉంటే వందే భారత్ సర్వీస్ పేరు మారింది. నమో భారత్ ర్యాపిడ్ రైలుగా పేరు మార్చారు. తెలుగు రాష్ట్రాలకు మరో 2 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కేటాయించారు. ఏపీలోని విశాఖకు, తెలంగాణలోని హైదరాబాదుకు కొత్తగా వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ నుండి విశాఖపట్నంకి వందే భారత్ రైలును ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఇప్పటికే విశాఖపట్నం టు సికింద్రాబాద్, భువనేశ్వర్ టు విశాఖపట్నం, సికింద్రాబాద్ టు విశాఖ మధ్య వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇది విశాఖపట్నం నుంచి ప్రయాణించే 4వ వందే భారత్ ట్రైన్. విశాఖ నుండి దుర్గ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను విశాఖలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఇక ఈ ట్రైన్ ఈ నెల 20 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ సర్వీసులు గురువారం మినహా వారంలో 6 రోజులు రాకపోకలు సాగిస్తాయి. ప్రతి ఆది, సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 5:45 దుర్గ్లో బయలుదేరి మధ్యాహ్నం 1:45 విశాఖ చేరుతుంది. విశాఖలో మధ్యాహ్నం 2:50 బయలుదేరి రాత్రి 10:50 దుర్గ్ చేరుతుంది. 16 కోచ్లతో నడిచే ఈ రైలు రాయ్పూర్, మహాసముంద్, కరియార్ రోడ్, కంటాబంజీ, టిట్లాగర్, కేసింగా, రాయగడ, పార్వతీపురం, విజయనగరం స్టేషన్లలో ఆగుతుంది. ముందుగా ఇదే విశాఖపట్నం నుంచి 3 వందే భారత్ ట్రైన్లు మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం. 23లో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి, 24లో మళ్ళీ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి, అలాగే నేను కూడా చాలా ప్రయత్నం చేసిన తర్వాత విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు 3 ట్రైన్లు ఆల్రెడీ మనం స్టార్ట్ చేసుకున్నాం. అందులో దేశంలో కూడా సుమారు 61 వందే భారత్ ట్రైన్లు ఉంటే అత్యధికంగా ఫుల్ కెపాసిటీతో నడిచే ఒక ట్రైన్ విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో నడుస్తుంది అనేది కూడా ఈ సందర్భంగా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. గిరిజన ప్రాంతం నుంచి, వెనుకబడినటువంటి ప్రాంతం నుంచి వెళ్తున్నటువంటి ట్రైన్, అలాంటి ఈ ట్రైన్ రేపు భవిష్యత్తులో ఈ 3 రాష్ట్రాల తాలూకు ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడుతుందనే నమ్మకంతో ఈ రోజు ఈ ప్రారంభోత్సవం చాలా ఆనందంగా ఈ రోజు చేసుకోగలుగుతున్నాం. మన రాష్ట్రంలో 3 దగ్గర ఇది ఆగడం వల్ల మన రాష్ట్రం ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చాలా మేలు జరుగుతుందని కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నాను. నాగ్పూర్ నుండి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను కూడా ప్రధాని మోదీ వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు ఈ నెల 19వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నుంచి ఇప్పటికే 3 వందే భారత్ ట్రైన్లు పరుగులు పెడుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుండి విశాఖ, కాచిగూడ టు యశ్వంతపుర మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఏర్పాటు చేశారు. ఈ ట్రైన్ నాగపూర్ నుంచి ప్రతిరోజు ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:15 సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి రాత్రి 8:20 నాగ్పూర్ చేరుకుంటుంది. కాజీపేట, రామగుండం, బల్లార్షా, చంద్రాపూర్, సేవాగ్రామ్ స్టేషన్లో హాల్టింగ్ ఉంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.